వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్ల డిసెంబర్ 30 ఉదయం 9 గంటల సమయం నాటి సమాచారం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ నెల జీతాలకు సంబంధించినటువంటి పే స్లిప్లు అయితే నిధి వెబ్సైట్లో మరియు నిధి యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలన్నింటినీ సరిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి ఈ ఫ్లాగ్ ఫండ్ అనేది ఈ నెలలో రూ. 50 కట్ అవుతుంది. అదేవిధంగా గెజిటెడ్ ఉద్యోగులకి వచ్చేసి ఫ్లాగ్ ఫండ్ రూ. 100 అయితే కట్ అయింది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ ఫ్లాగ్ ఫండ్ అనేటువంటిది రూ. 50 ఈ నెలలో అనేది మినహాయించబడింది. ఈ మార్పులన్నీ కూడా ఒకసారి గమనించుకోగలరు. అదేవిధంగా ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్లు కూడా ఇంకా నిన్నటి నుంచి డిసెంబర్ 29వ తేదీ నుంచి అయితే ఇవి నిధి ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెన్షన్ మిత్రులందరూ కూడా తమ యొక్క ఈ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలన్నీ కూడా ముఖ్యంగా తమ ఈ నామినీ పేరు, అదేవిధంగా ఈ సివిపి డిడక్షన్ ఏదైతే ఉందో అది, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి విషయాల్ని ఒకసారి సరిచూసుకోండి. ముఖ్యంగా ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది నవంబరు, డిసెంబరు మరియు జనవరి, ఫిబ్రవరి నెలల్లో కట్ చేయమని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు అయితే ఆదేశాలను జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ సివిపి రికవరీ కూడా ఎవరికైతే ఈ యొక్క 135 నెలల సమయం పూర్తవుతుందో అటువంటి వారికి కూడా రికవరీ మళ్ళీ జరిగిందా లేక నిలిపివేశారా అన్నటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోండి. 135 నెలలు పూర్తయినా కూడా ఈ రికవరీ చేసినట్లయితే వారు ఖచ్చితంగా వెంటనే సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి ఈ వివరాలను కనుక వాళ్ళు తెలియజేసినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి ఈ రికవరీ అయితే సివిపి రికవరీని నిలిపివేయటం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ మిత్రులందరూ కూడా తమ యొక్క పే స్లిప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్కి వచ్చేసరికి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈసారి 2-3 తారీఖులోనే జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ కావడానికి అయితే అవకాశం కనిపిస్తోంది.